భూమి ఆవల ఈవెన్ మన సూర్య కుటుంబం దాటి అంటే మన సోలార్ ఫ్యామిలీ దాటి ఈ విశాలమైన విశ్వంలో ఎక్కడైనా జీవం ఉందా, భూమి లాంటి భూమి ఉందా, గ్రహం ఉందా? ఇది మనిషి క్యూరియాసిటీని అనేక సంవత్సరాలుగా వేధిస్తున్న ప్రశ్న. దీనిపైన అనేక పరిశోధనలు ఇప్పటికే వచ్చాయి. అనేక సందర్భాల్లో వార్తలు వస్తాయి, రూమర్స్ కూడా వస్తాయి. ఏలియన్స్ ఉన్నాయని, ఫ్లయింగ్ సాసర్స్ ఆకాశంలో తిరుగుతున్నాయని, ఈవెన్ డ్రోన్లు తెలియని డ్రోన్లు ఎగిరినా అవి ఏలియన్స్ అని, ఇలా రకరకాల వార్తలు వస్తూనే ఉంటాయి. నిఘా బెలూన్స్ ఎగిరినప్పుడు కూడా అవి ఏలియన్స్ కావచ్చని, ఇక మన టీవీ ఛానల్లోనైతే మిస్టరీలు, సీక్రెట్లు, రహస్యాలు అంటూ ఇలాంటి కహానీలు వినబడుతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే సైన్స్ ఒక స్థాయి వరకు ఆన్సర్ చెప్పినప్పుడు వేర్ ద సైన్స్ ఎండ్స్ దేర్ ఇమాజినేషన్ బిగిన్స్. కానీ ఇమాజినేషన్ సైన్స్ కాదు. సైన్స్ కెన్ బీ మోటివేటెడ్ బై ఇమాజినేషన్, బట్ సైన్స్ కెన్ నెవర్ బి ఇమాజినేషన్ అలోన్. ఇమాజినేషన్ ఊహించుకుంటే సైన్స్ కాదు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నది ఊహ కాదు. సైన్స్ మొదటిసారిగా అంటే మానవ జాతి చరిత్రలో మొదటిసారిగా భూమి ఆవలకి కాదు, మన సూర్య కుటుంబం ఆవలకు కూడా జీవము, లైఫ్ ఉండే అవకాశం ఉంది అన్నదానికి చాలా క్లోజెస్ట్ ఎవిడెన్స్ను సేకరించింది. ఇది ప్రపంచ సైన్స్ కమ్యూనిటీలో సంచలనం కలిగిస్తోంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అంతకుముందున్న టెలిస్కోప్ల కన్నా అత్యంత శక్తివంతమైంది. K2-18b అనే ఒక ప్లానెట్ను స్టడీ చేస్తుంది, ఒక గ్రహాన్ని. స్టడీ చేసేటప్పుడు అక్కడి అట్మాస్ఫియర్లో ఒక ప్రత్యేకమైన కాంపౌండ్, ప్రత్యేకమైన రసాయనకానికి చెందిన మాలిక్యూల్స్ను ఉన్నట్లుగా కనుగొన్నది. డైమిథైల్ సల్ఫైడ్, డైమిథైల్ డైసల్ఫైడ్. ఇందులో ముఖ్యంగా డైమిథైల్ సల్ఫైడ్ అనేది భూమిపైన జీవము, లైఫ్ మాత్రమే ప్రొడ్యూస్. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. అయితే అంతకుముందు పరిశోధనలు కూడా ఈ K2-18b అనే గ్రహం పైన వాటర్ వేపర్ ఉండవచ్చని, మీథేన్ ఉండవచ్చని కనుక్కున్నది. దీని అట్మాస్ఫియర్ అంతా హైడ్రోజన్తో నిండి ఉందని ఇలా చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇది మన సోలార్ ఫ్యామిలీకి కాదు, మన సూర్యుని చుట్టూ తిరిగే గ్రహం కాదు. ఇది భూమి నుంచి 700 ట్రిలియన్ మైల్స్, 700 ట్రిలియన్ మైల్స్. 1 ట్రిలియన్ అంటేనే 1,00,000 కోట్లు, 700 లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నది. ఇక ఊహించుకోవటానికి కూడా మనకు పిచ్చెక్కిపోతుంది. అందుకే నేను లైట్ ఇయర్స్లో చెప్పడం లేదు, 700 ట్రిలియన్ మైల్స్లో చెప్తున్నాను. ఇది భూమి కన్నా 2.5 టైమ్స్ పెద్దగా ఉంది, 8 to 9 టైమ్స్ హెవియర్గా ఉంది. కానీ ఒక చిన్న రెడ్ స్టార్ చుట్టూ తిరుగుతోంది. అంటే గ్రహం పెద్దది, దాని సూర్యుడు చిన్నది. సో దాని చిన్న రెడ్ స్టార్ చుట్టూ తిరుగుతోంది. సో ఈ గ్రహం నుంచి వచ్చేటువంటి లైట్ను ఎనలైజ్ చేశారు. సో ఈ టెలిస్కోప్లు ఎట్లా కనుక్కుంటాయి అంటే అక్కడికి వెళ్ళి దానిపైన చంద్రుని పైన మెటీరియల్ సాయిల్ పట్టుకొచ్చినట్టు, చంద్రుని ధూళి పట్టుకొచ్చినట్టు కాదు కదా ఇది. ఇన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న గ్రహం నుంచి నువ్వు ఏ పదార్థాన్ని తీసుకురాలేవు. కానీ ప్రతి పదార్థము కూడా లైట్ను ఎమిట్ చేస్తుంది కనుక ఆ ఎమిట్ చేసిన లైట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చదవడం ద్వారా దాని అట్మాస్ఫియర్లో ఏమి ఉండి ఉంటుంది అని శాస్త్రవేత్తలు అంచనాకేస్తారు. సో శాస్త్రవేత్తలు ఇప్పుడు అంచనా వేసి ఇందులో డైమిథైల్ సల్ఫైడ్ అంటే భూమిపైన లైఫ్ మాత్రమే ప్రొడ్యూస్ చేసేటువంటి కాంపౌండ్ చెందిన మాలిక్యూల్స్ ఉన్నట్లుగా గుర్తించారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు ప్రపంచంలో
విశ్వాంతరాలను శోధించి పరిశోధిస్తున్న సైన్స్ ఇంత దగ్గరగా రాలే లైఫ్ ఉండవచ్చు అని. ఇప్పటికీ శాస్త్రవేత్తలు చెప్పేది దేర్ మే బి లైఫ్, యూ కాంట్ డినై ఇట్. ఉండదు అని చెప్పలేము. ఎందుకంటే ఇప్పటి వరకు మానవుడు చేసిన పరిశోధనలకు పరిమితులు ఉన్నాయి కనుక మనం ఉండవచ్చు అనేది మ్యాథమెటికల్ ప్రిడిక్షన్సే తప్ప క్లోజెస్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ మాత్రం ఇదే. సో ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుక్కున్న K2-18b అనే గ్రహం పైన డైమిథైల్ సల్ఫైడ్ ముఖ్యంగా దీన్ని కనుక్కోవడం అనేది ఇట్ ఈస్ ద క్లోజెస్ట్ ఎవిడెన్స్ టు ద ప్రజెన్స్ ఆఫ్ లైఫ్ అవుట్ సైడ్ ఎర్త్, నాట్ అవుట్ సైడ్ ఎర్త్, అవుట్ సైడ్ ద సోలార్ ఫ్యామిలీ. మన భూమి కాదు, మన సూర్య కుటుంబం కూడా కాదు. సో కోట్ల 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 మైళ్ళ దూరంలో ఉన్న ఒక గ్రహం పైన జీవం ఉండే అవకాశం ఉంది అని. అయితే మళ్ళీ చెప్పేది దిస్ ఈజ్ ఓన్లీ ద క్లోజెస్ట్ ఎవిడెన్స్ కనుక దీనిపైన ఇంత ఎక్సైట్మెంట్. ఎందుకంటే ఇంత దగ్గరగా జీవం ఉంది, లైఫ్ ఉంది అవుట్ సైడ్ ఎర్త్, ఈ విషయంలో జీవం ఉంది అని ఇంతవరకు కనుక్కున్న ఎవిడెన్స్లో ఇదే అత్యంత నమ్మదగింది, విశ్వసనీయమైంది. దీన్ని బట్టి లైఫ్ ఉంది అనే కంక్లూజన్కి రాలేము. సైంటిస్టులు ఇప్పుడు కూడా చెప్తున్నది ఏంటంటే స్టిల్ ఇట్ ఈస్ ద క్లోజెస్ట్ ఎవిడెన్స్ అంటున్నారు తప్ప కంక్లూజివ్ ఎవిడెన్స్ అనడం లేదు. ఎందుకు అనడం లేదంటే మనకు తెలిసింది జీవ ప్రక్రియ ద్వారా, బయాలజికల్ ప్రాసెస్ ద్వారా ఈ డైమిథైల్ సల్ఫైడ్ ఉత్పత్తి అవుతుందని. ఇది జీవ సంబంధితం కాని ప్రక్రియ ద్వారా, ఎబయాటిక్ ప్రాసెస్ అంటారు, దాని నుంచి కూడా ఉత్పత్తి అవుతుందేమో, జీవమే ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేదేమో, ఇది ఇతరత్రా కూడా ఈ కాంపౌండ్, ఈ కెమికల్ మాలిక్యూల్స్ ఉత్పత్తి అవుతాయేమో అని శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. ఇప్పటి వరకు సైన్స్ భూమి లాంటి భూమిని మనం వెతుకుతున్నాం. ఎందుకంటే భూమి ఎలా ఉంటుంది, భూమి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఈ భూమిపైన జీవం ఎలా పడుతుంది, ఎలా పెరుగుతుంది, ప్లాంట్స్ ఏంటి, ఓషన్స్ ఏంటి, ఇందులో ఏవేవి కెమికల్స్ ఉన్నాయి, ఇదంతా మనకు తెలుసు. మనకు భూమి తెలుసు కనుక ఈ విశ్వంలో భూమి లాంటి భూమి ఉండవచ్చేమో అని మనము పరీక్షిస్తున్నాం, నిరీక్షిస్తున్నాం. కానీ జీవం ఈ రూపంలోనే ఉండాలని గ్యారంటీ ఏమీ లేదు కూడా. ఆక్సిజన్ పీల్చి కార్బన్ డైఆక్సైడ్ వదులుతుందా, కార్బన్ డైఆక్సైడ్ పీల్చి ఆక్సిజన్ వదులుతుంది, హూ నోస్, నోబడీ నోస్. జీవం ఇలాగే ఉండాలి అనే ప్రక్రియ మనం వెతుకుతున్నాం. కానీ జీవం ఇంకే రూపంలో ఉంటుందో, దాన్ని జీవం అంటారో ఇంకేదంటారో, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్, నోబడీ నోస్. ఇప్పటివరకైతే ఒక బయోమార్కర్ అంటారు, జీవ లక్షణాలను అవకాశాన్ని కనుగొన్నారు. కానీ దీన్ని బట్టి ఇక్కక్కడ మనిషి ఉన్నాడని, మనిషి లాంటి జీవి ఉన్నారని, మనిషి కన్నా అత్యాధునిక స్థాయిలో ఉన్నాడా, ప్రిమిటివ్ స్థాయిలో ఉన్నాడా, మనం ఇప్పుడు అక్కడ చేరుకోవచ్చా, ఇవన్నీ కూడా సైన్స్ ఫిక్షనే యాజ్ ఆఫ్ నౌ. అందువల్ల సైన్స్ని ఎగ్జాగరేట్ చేయకూడదు, అండర్మైన్ కూడా చేయకూడదు. అందువల్ల ఇప్పటి వరకైతే జీవము ఉందా భూమి ఆవల అని మనిషి జరుపుతున్న దశాబ్దాల అన్వేషణకు ఉండవచ్చు అనే సమాధానానికి అతి దగ్గరగా వచ్చాం. అంతే తప్ప సమాధానాన్ని ఇంకా కనుక్కోలేదు. ఇంకా సైన్స్ పరిశోధనలు జరగాల్సిందే. మరోవైపు ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చి నాసాకు బడ్జెట్ తగ్గిస్తున్నారు. అందులో ఇలాంటి సైన్స్, ఎందుకంటే ఇమీడియట్గా అమెరికా ప్రజల జీవితాల మీద ప్రభావం ఏం చూపదు. ఇది ఓన్లీ ఇది క్యూరియాసిటీ డ్రివెన్ సైన్స్ అంటారు దీన్ని. ట్రంప్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కు సంబంధించిన క్యాన్సరు, అల్జిమీర్స్ వీటిపైన జరిపే పరిశోధనలకే నిధులు కట్ చేశాడు. ఇక ఇలాంటి క్యూరియాసిటీ డ్రివెన్ సైన్స్కు నిధులు ఇస్తారా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్సే. ఎందుకంటే నిధులే లేకపోతే ఇలాంటి సైన్స్ పరిశోధన సాధ్యమవుతుందా? ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోపే లేకపోతే ఇలాంటి సుదూర గ్రహాలను పరిశోధించడానికే ఈ టెలిస్కోప్ తయారు చేశారు. లేకుండా ఈ సమాచారం వచ్చేదా? సో ఈ సైన్స్ పైన మనిషి ఇంకా ఎంత ఇన్వెస్ట్ చేస్తాడు అనేది ఒక్క క్వశ్చన్ అయితే, అసలు ఈ సైంటిఫిక్ ప్రోగ్రెస్ ఆగమేఘాల మీద జరిగేది కాదు. ఇట్ టేక్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్, డికేడ్స్ అండ్ సెంచరీస్ టు కమ్ టు సమ్ కంక్లూజన్.
అందువల్ల ఇప్పటికీ ఒక ఎగ్జైట్మెంట్, ఉద్వేగాన్ని ఇచ్చేటువంటి అంశం